ఇక్కడ గోవును చంపినా దాని మాంసం తిన్నా వారికి విధించే శిక్ష మరణశిక్ష. మరి ఇంత పవిత్రంగా చూసుకున్న గోమాత కేరళ సంస్కృతి నుండి ఎలా దూరమైంది? కేరళ ఆహారంలోకి బీఫ్ ఎలా వచ్చింది? హిందూ సమాజాన్ని విడదీయడానికి, వారిని వారి సంస్కృతి నుండి దూరం చేయడానికి బీఫ్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడారు. ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు కూడా చూసే ఉంటారు. సాంప్రదాయ దుస్తులు వేసుకున్న కేరళ జంటలు బీఫ్ తింటూ ఇదే మా కేరళ సంస్కృతి అని వీడియోలు పెడుతున్నారు. We are eating beef today. Yeah, we are eating beef. We do cook beef. We love eating beef. And in Kerala, people won't force anyone to eat beef. కానీ ఈ అందమైన ప్రచారం వెనుక ఒక భయంకరమైన కుట్ర, మన చరిత్రను చెరిపివేసే ఒక పెద్ద పన్నాగం దాగి ఉందని మీకు తెలుసా? ఈ రోజు హక్కు అని చెప్పుకుంటున్న ఈ బీఫ్ తినడం ఒకప్పుడు పరశురాముడు భూమి అయిన కేరళలో అత్యంత ఘోరమైన నేరంగా పరిగణించబడేది. ఇది కట్టుకథ కాదు, చరిత్ర చెప్పిన నిజం. 14వ శతాబ్దంలో ఇబ్ను బటూటా అనే ప్రపంచ యాత్రికుడు కోరికోడ్ అంటే ఒకప్పటి కాలికట్ రాజ్యం గురించి రాస్తూ, ఇక్కడ గోవును చంపినా దాని మాంసం తిన్నా వారికి విధించే శిక్ష మరణశిక్షే అని స్పష్టంగా పేర్కొన్నాడు. ఇక 1516లో పోర్చుగీస్ అధికారి డుయార్టే బర్బోసా కేరళలో గోవధకు విధించే భయంకరమైన శిక్షల గురించి రాశాడు. ఆ నేరం చేసిన వారి వేళ్లని సలసల కాగే నూనెలో ముంచేవారని, ఎర్రగా కాల్చిన గొడ్డలిని నాలుకతో నాకించేవారని, గోహత్యని మరణశిక్షకు అర్హమైన నేరంగా చూసేవారని ఆయన గ్రంథస్థం చేశాడు. ఇదంతా పాతకాలం కదా అనుకుంటే పొరపాటే. 1927లో కూడా కొచ్చిన్ సంస్థానంలో గోరక్షణ బిల్లును ప్రవేశపెట్టారు. అంటే గోమాత పట్ల ఆరాధనా భావం కేరళ ఐడెంటిటీలో ఒక ప్రధాన భాగంగా ఉండేది. మరి ఇంత పవిత్రంగా చూసుకున్న గోమాత కేరళ సంస్కృతి నుండి ఎలా దూరమైంది? కేరళ ఆహారంలోకి బీఫ్ ఎలా వచ్చింది? స్వాతంత్రం తర్వాత కేరళలో కమ్యూనిస్టు భావాజాలం పెరిగాక హిందూ సాంప్రదాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. హిందూ సమాజాన్ని విడదీయడానికి, వారిని వారి సంస్కృతి నుండి దూరం చేయడానికి బీఫ్ ని ఒక రాజకీయ ఆయుధంగా వాడారు. బీఫ్ తినడాన్ని ఒక పురోగతికి, లౌకికవాదానికి చిహ్నంగా ప్రచారం చేశారు. ఈ రోజు బీఫ్ తింటూ వీడియోలు చేస్తున్న వాళ్ళు ఈ శతాబ్ద కాలపు ప్రచారానికి బలైన బాధితులు మాత్రమే. వాళ్ళు తమ సొంత వారసత్వాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒక నాగరికత తన పవిత్ర చిహ్నాలనే తినడం ప్రారంభిస్తే ఆ నాగరికత తన ఆత్మను కోల్పోయినట్లే. కేరళ గో రక్షకుల భూమి, గో భక్షకులది కాదు. ముందు మీరు మీ చరిత్రను తెలుసుకోండి, లేకపోతే దాన్ని నాశనం చేయాలనుకునే వారి చేతిలో మీరు మోసపోతారు. ఈ నిజం నలుగురికి తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.